హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం Redmi Note 10 Pro Maxని అండ్ Realme X7ని ఈ రెండు ఫోన్స్ని కంపేర్ చేసి ఏ ఫోన్ బెస్టో చూద్దాం. రెండు ఫోన్స్ కూడా మీకు 20,000 రూపాయల లోపల వస్తున్నాయి. రెండింటి మధ్య 1,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే ఉంటుంది. Redmi Note 10 Pro Max వచ్చరికి 18,999 రూపాయల ప్రైస్కి వస్తుంది. Realme X7 వచ్చరికి 19,999 రూపాయల ప్రైస్కి వస్తుంది. సో ఈ రెండిట్లో ఏ ఫోన్ కొనాలని మీరు కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక కంక్లూజన్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపారిజన్లోకి వెళ్ళబోయే ముందు సేమ్ ఈ వీడియోనే మీరు Redmi Note 10 Pro కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే Redmi Note 10 Pro అండ్ Pro Maxకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ రెండిట్లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఒక్కటి చేంజ్ ఉంటుంది. Pro Maxలో వచ్చరికి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Redmi Note 10 Proలో వచ్చరికి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఈ వీడియోని మీరు Redmi Note 10 Pro వర్సెస్ Realme X7 అని కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్యలో మేజర్ డిఫరెన్స్ వచ్చరికి ప్రాసెసర్ అండ్ కనెక్టివిటీ విషయంలో ఉంది. సో ప్రాసెసర్ వచ్చరికి Redmi Note 10 Pro Maxలో అండ్ Redmi Note 10 Proలో రెండిట్లో కూడా Snapdragon 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 4G ప్రాసెసర్ అనమాట. అదే మనకి Realme X7లో చూసుకుంటే MediaTek Dimensity 800U ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మనకి 5G ప్రాసెసర్ అండ్ అట్లాగే Realme X7 మొత్తం 4 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ అట్లాగే డ్యూయల్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది, 5G ప్లస్ 5G. సో ఓవరాల్గా ఈ రెండింటి మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్స్ అండ్ చాలామంది చూసే కీ డిఫరెన్స్ అయితే ఇదే. సో Realme X7 వచ్చరికి 5G ఫోన్ అండ్ Redmi Note 10 Pro అండ్ Pro Max ఈ రెండు వచ్చరికి 4G ఫోన్స్ అనమాట. సో ఒకవేళ మీకు 5G ఫోన్ కావాలి, మస్ట్ అండ్ షుడ్గా 5G ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మీరు ఇంతటితో స్కిప్ చేసి Realme X7 అయితే తీసుకోండి. లేదు నాకు 4G ఫోన్ అయినా పర్లేదు, మంచి స్పెసిఫికేషన్స్ కావాలి, ఈ రెండు ఫోన్స్లో నాకు ఏ ఫోన్ బెటర్ కావాలనుకుంటే మాత్రం వీడియోని ఇంకా కంటిన్యూ చేయండి. అండ్ అట్లాగే ఈ రెండు ప్రాసెసర్స్ని కంపేర్ చేస్తే MediaTek Dimensity 800U ప్రాసెసర్ అయితే బెటర్ ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా, గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నా MediaTek Dimensity 800U అయితే 732G ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే బెటర్ ప్రాసెసర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనం డిజైన్ అండ్ బిల్డ్లోకి వెళ్ళిపోయినట్టయితే Redmi Note 10 Pro Maxలో వచ్చరికి మనకి గ్లాస్ బాడీ ఉంటుంది అండ్ ఇక Realme X7 వచ్చరికి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో ఇక్కడ మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా అడ్వాంటేజ్ వచ్చరికి Redmi Note 10 Pro Maxకి ఉంటుంది. కాకపోతే బిల్డ్ క్వాలిటీ దీనిలో గ్లాస్ బాడీ ఉంటుంది కాబట్టి కొంచెం ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, 192 గ్రామ్స్ వెయిట్ దాకా ఉంటుంది. అదే మనకి Realme X7 చూసుకుంటే 176 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు హ్యాండీ ఫోన్ కావాలి, చేతిలో పడుకున్నప్పుడు కొంచెం తక్కువ బరువు ఉండాలంటే మాత్రం Realme X7 అయితే మీకు లైట్ వెయిట్ ఫోన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనం డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ రెండు ఫోన్స్లో కూడా మీకు సూపర్ AMOLED స్క్రీన్స్ అయితే ఉంటాయి. Redmi Note 10 Pro Maxలో వచ్చరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అదే మనకి Realme X7లో చూసుకుంటే 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకి రెండు ఫోన్స్లో కూడా సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది కాబట్టి క్వాలిటీ పరంగా పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏముండదు. రెండు డిస్ప్లేస్ క్వాలిటీస్ కూడా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ మీరు చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయాలి. Redmi Note 10 Pro Maxలో వచ్చరికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. అదే మనకి Realme X7లో వచ్చరికి 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో బెటర్ స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ వచ్చరికి Redmi Note 10 Pro Maxలో మీకు బెటర్ స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇక బ్రైట్నెస్ విషయంలో కూడా Realme X7లో మీకు 600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటే Redmi Note 10 Pro Maxలో వచ్చరికి 1200 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి Redmi Note 10 Pro Max డిస్ప్లే ఇంకా బ్రైట్గా ఉంటుందని చెప్పొచ్చు Realme X7 తోటి కంపేర్ చేస్తే. అండ్ అట్లాగే Redmi Note 10 Pro Maxకి HDR10 సర్టిఫికేషన్ ఉంటుంది, 100% DCI-P3 కలర్ గ్యామెట్ తోడు వస్తుంది. అదే మనకి Realme X7లో చూసుకుంటే అట్లాంటి సర్టిఫికేషన్లు ఏమీ ఉండవు. సో ఇక్కడ మనకి డిస్ప్లే పరంగా చిన్న అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి Redmi Note 10 Pro Maxకి అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం కెమెరాస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే Redmi Note 10 Pro Maxలో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది Samsung HM2 సెన్సార్. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. 118 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేస్తుంది. థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్ సూపర్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అదే మనకి Realme X7లో చూసుకుంటే బ్యాక్ సైడ్కి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది Samsung Bright GW2 సెన్సార్. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 119 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేస్తుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరాస్ వచ్చరికి రెండిట్లో కూడా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. Realme X7లో వచ్చరికి ఫ్రంట్ కెమెరా సోనీ సెన్సార్. మరి Redmi Note 10 Pro Maxలో ఏం సెన్సార్ యూజ్ చేస్తారో వీళ్ళు ఏం చెప్పలేదు. సో ఇంకా ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ కెమెరాస్ బెటర్ అంటే మాత్రం మనకి రెండు ఫోన్స్ కెమెరాస్ బాగానే ఉంటాయి. కాకపోతే Redmi Note 10 Pro Maxలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కాబట్టి మీరు జూమ్ చేసినప్పుడు, ఇమేజ్ని క్రాప్ చేసినప్పుడు ఇంకా కొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి Realme X7 తోటి కంపేర్ చేస్తే. అండ్ అట్లాగే Redmi Note 10 Pro Maxలో అదర్ వీడియో ఫీచర్స్ కూడా ఉంటాయి. డ్యూయల్ వీడియో, క్లోన్ వీడియో ఇట్లాంటి
వీడియో ఫీచర్స్ కూడా ఉంటాయి, వ్లాగ్ మోడ్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కెమెరా విషయంలో నేను ఎట్లాంటి కామెంట్ అయితే చేయను. సో ఈ రెండు ఫోన్స్లో మీకు బెటర్ కెమెరా ఫోన్ ఒకటి కావాలంటే మాత్రం రెండింటి మధ్యలో కెమెరా కంపారిజన్ వీడియోస్ చూడండి. కంపారిజన్ వీడియోస్ చూసి ఆన్ పేపర్ అండ్ నా గెస్సింగ్ ప్రకారం అయితే Redmi Note 10 Pro Max కెమెరాస్ అయితే కొంచెం బెటర్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం బ్యాటరీని కంపేర్ చేసుకున్నట్టయితే Redmi Note 10 Pro Maxలో వచ్చరికి 5020 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 75 మినిట్స్లో 0 to 100% అయితే ఛార్జ్ అవుతుంది. అదే మనకి Realme X7లో చూసుకుంటే 4310 mAh బ్యాటరీ ఉంటుంది, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 47 మినిట్స్లో 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి బ్యాటరీ లైఫ్ వచ్చరికి ఆబ్వియస్లీ Redmi Note 10 Pro Maxలో మనకి బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. కాకపోతే ఛార్జింగ్ స్పీడ్ మాత్రం మనకి Realme X7 అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది. కాకపోతే Realme X7లో లోయర్ కెపాసిటీ బ్యాటరీ ఉంది కాబట్టి ఫాస్ట్గా ఛార్జ్ అయినా కానీ డజంట్ మ్యాటర్ అంటాను నేనైతే. సో నాకైతే బ్యాటరీ పరంగా నేనైతే Redmi Note 10 Pro Maxని అయితే పిక్ చేసుకుంటా. అండ్ ఇక ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే Redmi Note 10 Pro Maxలో మీకు ట్రిపుల్ స్లాట్ ఉంటుంది. 2 సిమ్ కార్డులో ఒక మైక్రో SD కార్డు మీరు అట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. Realme X7లో వచ్చరికి ఓన్లీ మీరు 2 సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోగలరు, అసలు SD కార్డ్ ఎక్స్పాన్షన్కి మీకు స్లాట్ కూడా ఉండదు. అండ్ అట్లాగే Redmi Note 10 Pro Maxలో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, మీరు ఫోన్ని రిమోట్ లాగా యూస్ చేసి టీవీని కానివ్వండి ఏసీని కానివ్వండి కంట్రోల్ చేయొచ్చు. అదే మనకి Realme X7లో చూసుకుంటే IR బ్లాస్టర్ అనేది ఉండదు. అండ్ అట్లాగే Redmi Note 10 Pro Maxలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, Realme X7లో 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. అండ్ అట్లాగే మీకు Redmi Note 10 Pro Maxలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అదే మనకి Realme X7లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అండ్ అట్లాగే Redmi Note 10 Pro Maxలో మీకు సెల్ఫ్ క్లీనింగ్ స్పీకర్స్ ఉంటాయి, అంటే స్పీకర్స్ ఏదన్నా దుమ్మెలినా కానీ ఆటోమేటిక్గా ఎయిర్ ద్వారా స్పీకర్స్ అవంతటా అవే క్లీన్ అవుతాయి అనమాట. Realme X7లో అట్లాంటి ఫీచర్లు అయితే ఏముండవు. అండ్ Redmi Note 10 Pro Maxలో వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, Realme X7లో వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ Redmi Note 10 Pro Max వచ్చరికి మీకు ఓన్లీ 4G వరకే సపోర్ట్ చేస్తుంది, Realme X7 వచ్చరికి మీకు డ్యూయల్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ Redmi Note 10 Pro Maxలో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు Android 11 తోటి వస్తుంది. అదే మనకి Realme X7లో చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకి Android 10 తో మాత్రమే వస్తుంది. సో తర్వాత అయినా Android 11కి అప్డేట్ చేసుకోవచ్చు, కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Redmi Note 10 Pro Maxలో Android 11 ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ లాగైతే నేను Redmi Note 10 Pro Maxకి అయితే ఇస్తాను. సో ఇది ఓవరాల్గా కంపారిజన్ అయితే మాత్రం. సో ఇంకా కంక్లూజన్లో ఏ ఫోన్ కొనాలంటే మాత్రం మీకు 5G అవసరం లేదు, నాకు బెస్ట్ ఫోన్ కావాలి, 5Gతో నాకు సంబంధం లేదనుకుంటే మాత్రం Redmi Note 10 Pro Max మీకు అన్ని విషయాల్లో Realme X7 కన్నా బెటర్. డిస్ప్లే పరంగా చూసుకున్నా బెటరే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి, బిల్డ్ పరంగా చూసుకున్నా బెటరే, గ్లాస్ బాడీ ఉంటుంది కాబట్టి, కెమెరాస్ పరంగా చూసుకున్నా బెటరే, 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కాబట్టి, బ్యాటరీ పరంగా చూసుకున్నా కానీ బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఎడిషనల్ ఫీచర్స్ పరంగా చూసుకున్నా కానీ Redmi Note 10 Pro Max అయితే బెటర్ అయితే ఉంటుంది. సో ఈ రెండు ఫోన్స్లో బెటర్ ఫోన్ వచ్చరికి Redmi Note 10 Pro Max. లేదు నాకు ఈ ఎడిషనల్ ఫీచర్స్ ఏమొద్దు, నాకు మెయిన్లీ 5G ఒకటే కావాలి అనుకుంటే మాత్రం మీకు Realme X7 అయితే బెటర్ చాయిస్ అవుతుంది. సో Realme X7 మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి వస్తుంది మెయిన్లీ. సో పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ 5G సపోర్ట్ నాకు కావాలంటే మాత్రం మీరు Realme X7 అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక Redmi Note 10 Pro సంగతి ఏందని మీరు నన్ను అడిగితే మాత్రం నా సజెషన్ వచ్చరికి మీరు Redmi Note 10 Pro Max తీసుకోవాలనుకుంటే మీరు Redmi Note 10 Pro Max తీసుకునే కంటే బెటర్ Redmi Note 10 Proనే తీసుకోండి. ఎందుకంటే Redmi Note 10 Pro అక్కడ మీకు 16,000 రూపాయలకే వస్తుంది. Redmi Note 10 Pro Max తోటి కంపేర్ చేస్తే 3,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అయితే ఉంది. ఈ 3,000 రూపాయలు మీరు Redmi Note 10 Pro Maxకి పెడుతున్నందుకు గాను ఎక్స్ట్రా మీకు ఏమొస్తున్నాయి, జస్ట్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఒకటే కదా. సో నా వరకైతే 3,000 ఖర్చు పెట్టే అంత వర్త్ కాదనిపించింది నాకు 108 మెగాపిక్సెల్ కెమెరా. సో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా అవసరం లేదు, నాకు జస్ట్ 64 మెగాపిక్సెల్ కెమెరా చాలనుకుంటే బెటర్ మీరు Redmi Note 10 Proనే తీసుకోండి. 16,000కి కిల్లర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఇంకా మీరు Redmi Note 10 Proని Realme X7ని కంపేర్ చేసినా కానీ Redmi Note 10 Proనే బెటర్. ఒకవేళ మీకు 5G పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలంటే Realme X7. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా కంపారిజన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ వేస్టే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.